Hi friends, today we are going to discuss about one of the most important topic in the Telangana economy. So, rainfall stage in Telangana state and crop pattern in Telangana state. సో తెలంగాణలో వర్షపాతం గురించి అలాగే తెలంగాణ రాష్ట్రంలో పంటల తీరుతెన్నులు పంటలు ఏ విధంగా ఎలాంటి పంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి అనుకూలంగా ఉందనేటువంటి అంశము ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షపాతం గురించి మనం తెలుసుకుందాము. సో తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం గురించి ఇక్కడ సాధారణంగా భారతదేశంలో వర్షపాతము అనేది మనకు రెండు రకాల వర్షపాతాలు నమోదవుతుంది. అంటే ఒకటి ఈశాన్య ఋతుపవనాలు, దానికంటే ముందు నైరుతి ఋతుపవనాల ద్వారా భారతదేశంలో వర్షపాతం అనేది నమోదవుతుంది. సో నైరుతి ఋతుపవనాలు అనేవి జూన్ మొదటి వారంలో మన భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. తద్వారా జూన్ మొదటి వారము రెండవ వారం వచ్చేసరికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవి నైరుతి ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి వర్షపాతం నమోదు కావడము జరుగుతుంది. ఆ తర్వాత అంటే ఇక్కడ చూడండి, ఇది జూన్ నుంచి దాదాపుగా సెప్టెంబర్ వరకు, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, సో 4 నెలల పాటు రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావము రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలోనే కాకుండా మన తెలంగాణ ప్రాంతంలో కూడా వర్షపాతం లేదా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావము ఉంటుందని చెప్పవచ్చును. ఈ నైరుతి ఋతుపవనాలతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఈ వర్షపాతము నమోదు మాత్రము దాదాపుగా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా నమోదు అవుతుంటుంది. అయితే తెలంగాణ ప్రాంతం అనేది పీఠభూమి ప్రాంతంలో, దక్కన్ పీఠభూమిలో ఉండడం వలన ఈ తెలంగాణ అటువంటిది ఎత్తైన ప్రాంతంలో ఉండటము మూలాన పడినటువంటి వర్షపాతము, నమోదైనటువంటి వర్షపాతము తెలంగాణ ప్రాంతంలో ఇవి స్టోర్ కాకుండా ఈ పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాలకు దిగువకు అవి జారడం జరుగుతుంది. వాస్తవానికి వర్షపాతము మాత్రము ఎక్కువగా నమోదు అయ్యేటువంటి ప్రాంతము తెలంగాణ ప్రాంతమే. కాకపోతే తెలంగాణ ప్రాంతంలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అవి మొత్తము కూడుకొని పోవడం వలన నీటి నిల్వ సామర్థ్యము తెలంగాణ ప్రాంతంలో తక్కువగా ఉండి అవి వంపు ప్రాంతాలకు ప్రవహిస్తూ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, నెల్లూరు కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ, ఈ ప్రాంతాలలో ఎక్కువగా ముంపుకు గురవుతూ ఉంటాయి. ఇది మనకు వర్షపాతము ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇది ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా పల్లపు ప్రాంతానికి పోవడం జరుగుతుంది. ఓకే, చూడండి, ఈ వాటర్ అనేటువంటిది, అంటే వర్షపాతం అనేటిది ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ వనరు. ఈ వర్షపాతము అంటే నీరు అనేది భూమిపైన ఉన్నటువంటి సర్వప్రాణికి, కోటి ప్రాణికి ఈ వర్షపు నీరు అనేది జీవాధారంగా ఉంటుంది. మానవుల అభివృద్ధికి, మానవ వికాసానికి నీరే ప్రధాన ఆధారము. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయము వర్షపాతం పైనే ఆధారపడి ఉన్నది. దీనివలన తెలంగాణలో వర్షము అలాగే వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నది కాబట్టి, అంటే వర్షంపైనే వ్యవసాయం ఆధారపడి ఉన్నది కాబట్టి దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో
వర్షపాతము 4 ఋతువులలో ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల ద్వారా అత్యధికంగా వర్షపాతము కురుస్తుంది. ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాల వలన కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షము నమోదవుతున్నది. ఈ ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు మాసము నుంచి డిసెంబరు నెల వరకు ఈశాన్య ఋతుపవనాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వర్షము నమోదవుతుంది. సో ఇక్కడ జనవరి ఫిబ్రవరి నెలలో శీతాకాల సమయంలో స్వల్పంగా వర్షపాతం ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రత అంటే వేసవి కాలంలో మార్చి మే నెలల మధ్య కూడా కొంత వర్షపాతము రాష్ట్రానికి లభిస్తుంది. సో ఇలాంటి వర్షపాతము వడగళ్ళ వర్షము. సో పంటకు చేతికి వచ్చేటువంటి సమయంలో వడగళ్ళ వర్షము కురవడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ మే మాసాలలో ఎక్కువగా జరుగుతుంది. సో వడగళ్ళ వర్షం అంటే రాళ్లతో కూడినటువంటి వర్షం నమోదు కావడం జరుగుతుంది. అంటే దాదాపుగా 4 రకాల వర్షపాతము తెలంగాణ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది. సో వాతావరణ నిపుణులు లెక్కించినటువంటి ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి సాధారణ వర్షపాతము 907 మిల్లీమీటర్లు. సో దీనిలో అత్యధిక భాగము 75% నైరుతి ఋతుపవనాల ద్వారా లభిస్తుంది. 14% ఈశాన్య ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. అంటే జనవరి నుంచి మే మధ్యకాలంలో కురిసే వర్షపాతము సాధారణ వర్షపాతంలో 8% వరకే ఉంటుంది. సో వాతావరణ నిపుణులు ఈ సాధారణ వర్షపాతాన్ని అన్ని జిల్లాలకు రాష్ట్రాలకు లెక్కిస్తారు. నిజానికి ఒక ప్రత్యేక సంవత్సరంలో కురిసిన వర్షపాతము సాధారణ స్థాయి కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండవచ్చు. సో దీనిని సాధారణ వాస్తవ వర్షపాతాల మధ్య వ్యత్యాసాన్ని చూపవచ్చును. సో ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వర్షపాతము ఏ విధంగా ఉండే విషయాన్ని మనము వివరించినాము. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పంటల తీరుతెన్నుల గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధించడము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన ఉద్దేశము. సో నానాటికి తరుగుతున్న భూగర్భ జలాల మీద రాష్ట్ర వ్యవసాయ రంగము ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర జనాభాలో దాదాపు 55% జనాభా జీవన ఆధారము వ్యవసాయ రంగమే. అంటే 55% ప్రజలు జనాభా జీవనానికి లేదా వ్యవసాయ రంగం పైననే ఆధారపడి ఉన్నారు. సో వ్యవసాయ కార్యకలాపాలపైన ఆధారపడి ఉన్నారని చెప్పవచ్చును. కావున ఈ రంగంలో అధికంగా ఉన్న శ్రామిక శక్తికి నైపుణ్యాల అభివృద్ధి ద్వారా గ్రామీణ పరిశ్రమలు వంటి వ్యవసాయ అలాగే వ్యవసాయేతర గ్రామీణ రంగాలకు మళ్లించాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగినది. సో పంటలను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఆహార పంటలు. సో ఆహార పంటలలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే ఆహారేతర పంటలలో మిరప, చెరుకు, పత్తి, వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు. సో ముఖ్యమైనటువంటి వాటిని ఆహారేతర పంటలు అంటారు. సో ఇక్కడ విస్తీర్ణాన్ని బట్టి సో లక్షల హెక్టార్లను వీటిని శాతాలను పట్టికలో చూపించడము జరిగింది. సో ఇక వరి విస్తీర్ణము. సో ఇక్కడ వరి విస్తీర్ణం మనకు చూసినట్లయితే 1982-83 సంవత్సరంలో 11.4 లక్షల హెక్టార్ల నుంచి 2011-2012 నాటికి 16.2% పెరిగింది. సో గోధుమ పంట మన రాష్ట్రంలో తక్కువ శాతంగా పండించడం జరుగుతుంది. సో దాదాపుగా ఇది 1% కూడా లేదనే చెప్పవచ్చును. సో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఆహార పంటలలో ఎక్కువగా వరి ధాన్యాన్ని వరి పంటను మాత్రమే పండించడం జరుగుతుంది. అంటే వరి పంటను పండించడానికి మాత్రమే వాతావరణము అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ మిగతా పంట అయినటువంటి గోధుమ, జొన్న, మొక్కజొన్న, సో ఇవన్నింటినీ కూడా మనము ఏమంటారు, ఆహార ధాన్యాలే లేదా ఆహార పంటలే అంటారు. అయితే వీటిని శాతాల పరంగా చూసినట్లయితే
గోధుమ పంట చాలా తక్కువగా 0.13 హెక్టార్ల లక్షల హెక్టార్లలోను 1982-83 సంవత్సరంలో 0.10 లక్షల హెక్టార్లు. ఇది 2011-2012లో ఉన్నది. సో జొన్నల వాటా కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఇది చూడండి, జొన్నల వాటా 37.8, ఇది క్రమేణా 14% తగ్గింది. సో స్టార్డమ్ అంటే 1982-83లో. సో ఇక్కడ వర్షపాతము నమోదు తక్కువగా అంటే ఎక్కువగా ఉన్నప్పటికీ నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వలన సో అప్పటి ఉన్నటువంటి రైతులు వ్యవసాయదారులు ఎక్కువగా ఈ జొన్న పంటను పండించడానికి అలవాటు పడ్డారు. సో వాతావరణము అలాగే వ్యవసాయ రంగంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వలన బావులను తవ్వడము, అలాగే గొట్టపు బావులను తవ్వడము, ఈ విధంగా భూగర్భ జలాన్ని వాడుకోవడం మూలన ఈ వరి పంట కాస్త మెరుగైందని చెప్పవచ్చును. సో ఎప్పుడైతే ఈ జొన్న పంట 37.8% ఉందో క్రమేణా దీని యొక్క శాతం ఎంతవరకు తగ్గిందంటే 14% తగ్గడము జరిగినది. 14% తగ్గడము జరిగినది. సో ఇక్కడ పప్పు దినుసుల విస్తీర్ణాన్ని కనుక చూసినట్లయితే, సో పప్పు దినుసులలో 8.8 లక్షల హెక్టార్ల నుంచి 6.96 లక్షల హెక్టార్లకు తగ్గింది. సో ఈ పప్పు దినుసులే కాక ఇంకా మినుములు, అలాగే కందులు, శనగలు, బొబ్బర్ల విస్తీర్ణము పెరిగింది. మొత్తము ఆహార పంటల విస్తీర్ణము మొత్తము స్థూల సాగు విస్తీర్ణంలో 82% నుంచి 60.96% తగ్గింది. ఆహారేతర పంటలలో 1982-83 సంవత్సరంలో స్థూల సాగు విస్తీర్ణము 2.91% ఉంటే ఇది 2011-2012 నాటికి గణనీయంగా పెరిగి 25.84%. అంటే వాణిజ్య పంటలకు రైతులు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. సో వాణిజ్య పంటలు అంటే పత్తి, పొగాకు, మిరప, సో ఇవన్నీ ప్రొద్దుతిరుగుడు, ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్ అంటారు. సో కమర్షియల్ క్రాప్ వలన వాళ్ళకు మద్దతు ధర ఎక్కువగా లభించడము, సో మినిమం సపోర్ట్ ప్రైజులు ఎక్కువగా రావడం మూలాన రైతులు ఏం చేస్తున్నారు అంటే ఆహార పంటలకు బదులుగా ఆహారేతర పంటలు అంటే వాణిజ్య పంటలను పండించడానికి మొగ్గు చూపుతున్నారనే విషయము మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, 1982-83లో కేవలము 2.9% ఉన్నటువంటి ఆహారేతర పంటల విస్తీర్ణము క్రమంగా 2011-12 నాటికి ఇది 25.84% పెరిగింది. సో మిగతా ఆహారేతర పంటలలో వేరుశెనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, పొగాకు విస్తీర్ణం కొంత తగ్గింది అని చెప్తున్నారు. ఎక్కువగా మిర్చి, అలాగే పొగాకు, సో వీటి యొక్క విస్తీర్ణము అంటే పొగాకు స్థానంలో కాటన్ యొక్క ప్రొడక్టివిటీ, లెవెల్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే, ఇయర్ బై ఇయర్. సో ఇక్కడ మనకు ఈ పంటల తీరును ప్రభావితం చేసేటువంటి అంశాలు ఒక 4 రకాల అంశాలు ఉన్నాయి. వాటిని మనము చూద్దాము. సో పంటల తీరును ప్రభావితం చేసేటువంటి అంశాలు తెలంగాణ ప్రాంతంలో ఒక 4 రకాలుగా వివరించారు. మొదటిది ఏంటిది అంటే భౌతిక అంశాలు. సో ఇక్కడ భౌతిక అంశాలు అంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితులు. సో ఇక్కడ ఏంటిది, తెలంగాణలో నమోదవుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, తెలంగాణలో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు, వర్షపాతము, నీటిపారుదల సౌకర్యాలు, భూమిలో ఉన్నటువంటి సారము, భూమి స్వరూపము వంటి లక్షణాలు. సో ఇవి పంటల తీరును ప్రభావితము చేస్తాయి. సో శీతల ప్రాంతాలలో అయితే క్యారెట్ పంటలు, యాపిల్ పంటలు పండితే, ఉష్ణ ప్రాంతాలలో మన సమశీతోష్ణ మండలంలో ఉన్నది మన తెలంగాణ ప్రాంతము. ఈ సమశీతోష్ణ
ఉప ఆయన రేఖ ప్రాంతంలో ఉన్నందున ఇక్కడ ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది, చలి ఉంటుంది, అలాగే వర్షపాతం కూడా ఉంటుంది. 3 రకాల శీతోష్ణ స్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఈ 3 రకాల శీతోష్ణ స్థితులలో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం మూలాన వరి పంట, పత్తి పంట వంటి ఎక్కువగా పండడానికి అనుకూలంగా ఉంది. అధిక వర్షపాతము, నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాలలో వరి పంటను, చెరుకు పంటను, పప్పు దినుసులు వంటి పంటలు పండిస్తారు. సో తక్కువ వర్షపాతము, నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో సో ఇక్కడ ఇది రెయిన్ ఫెడ్ ఏరియా అంటారు. రెయిన్ ఫెడ్ ఏరియా అంటే వర్షపాతము తక్కువగా ఉన్నటువంటి ఏరియా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ తక్కువగా ఉన్నటువంటి ఏరియా. సో ఇక్కడ వీటిని మనము మెట్ట ప్రాంతాలు అంటారు. వీటిని మనము మెట్ట ప్రాంతాలు అంటారు. సో ఈ మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా ఏం పండిస్తున్నారు? జొన్నలు, సజ్జలు, నువ్వులు వంటి పంటలు పండించడం జరుగుతుంది. సో అధిక భూసారం కలిగినటువంటి ప్రాంతాల్లో వరి పంటని, చెరుకు పంటని, పప్పు ధాన్యాలని, కూరగాయలను మనకు రంగారెడ్డి జిల్లాని కనుక మనం పరిశీలించినట్టయితే రంగారెడ్డి జిల్లాలో సారవంతమైన నేలలు ఉండడం వలన అక్కడ అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలంగా ఉంది. కూరగాయలు ఎక్కువగా పండించేటువంటి ప్రాంతము లేదా కూరగాయలను ఎక్కువగా పండించేటువంటి జిల్లా ఏంటిది అంటే మనము రంగారెడ్డి జిల్లానే చెప్తాము. సో నిజామాబాదు జిల్లాలో కూడా సారవంతమైన నేలలు ఉన్నాయి, నీటిపారుదల సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ కూడా చెరుకు పంట ఎక్కువగా పండుతుంది, వరి పంట కూడా ఎక్కువగానే పండుతుంది. సో ఇది మనకు భౌతిక అంశాలు. రెండవది చారిత్రక అంశాలు, అంటే హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అంటాం. వీటిని హిస్టారికల్ ఆస్పెక్ట్స్. సో కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఒకే రకమైన పంటను పండించడం జరుగుతుంది. సో ఇక్కడ వ్యవసాయదారులకు ఈ పంట ఆనవాయితీగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము చారిత్రాత్మకంగా ఆయా ప్రాంతాలు ఆ పంటల ఉత్పత్తికే ప్రోత్సహించబడుతుంది ఇక్కడ. సో మన ప్రాంతంలో కాకుండా సరే తెలంగాణ ప్రాంతంలో కోదాడ, సూర్యాపేట ఆ ప్రాంతాలలో నాగార్జున సాగర్కి చెందినటువంటి వాటర్ వస్తాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఎక్కువగా వరి పంటనే పండిస్తారు. ఎప్పటికీ వరి పంటనే పండించడం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ వర్షపాతంతో పాటుగా నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో అక్కడ వరి పంటనే పండించడం జరుగుతుంది. నెక్స్ట్ సాంఘిక అంశాలు, సోషల్ ఆస్పెక్ట్స్. సో ఇక్కడ ఈ సోషల్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే సో ఇక్కడ సాంఘిక వాతావరణము, ప్రజల ఆహార పదార్థాలు ఏ విధంగా పండిస్తారు అంటే సో ఇక్కడ చూడండి సాంఘిక ప్రాంతాలు అంటే సో ఇక్కడ మనం ఏ విధంగా చెప్పవచ్చు? సాంఘిక వాతావరణము, ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, అలాగే గ్రామీణ రైతులను కొన్ని పంటలకే పరిమితం చేయడం వలన ఆనవాయితీగా సో అవే పంటలు సేద్యమవుతాయి. సో రైతులు తరతరాల నుంచి తమ పూర్వీకుల నుంచి పండించే పంటలనే పండించడానికి ఇష్టపడతారు. సో ఆ తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలు. సో ఇక్కడ ఆర్థికపరమైనటువంటి అంశాలలో చూడండి, ఆర్థికపరమైనటువంటి అంశాలు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ అంటాం. సో ధరలు, ఆదాయము, ఉత్పాదకత, లభ్యత అంటే ఏ పంటకైతే ఎక్కువగా ధర లభిస్తుందో, ఏ పంటను పండించడం వల్ల ఎక్కువగా రైతులకు ఆదాయం వస్తుందో, ఏ పంటను పండించడం తొందరగా ఉత్పాదకత ఏర్పడుతుందో సో అలాంటి పంటలను పండించడానికి రైతులు ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. సో వాటిని మనము ఆర్థికపరమైన అంశాలు అలాగే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటారు. సో ఇక ఇదే మనకు ధరలు, ఆదాయము, ఉత్పాదకాల లభ్యత, కమతాల పరిమాణము, కౌలు విధానము, సో సాంకేతిక మార్పులు, అలాగే నష్టభయం లేని పంటలను సో మొదలైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి. సో ఏ పంట ధర అధికంగా ఉంటుందో, ఏ పంట వల్ల ఎకరానికి గరిష్ట లాభము లేదా గరిష్ట ఆదాయం వస్తుందో, ఏ పంటలనే రైతులు సేద్యం చేసేందుకు ఆసక్తి చూపుతారు. సో అలాగే విత్తనాలు, అధిక దిగుబడినిచ్చేటువంటి వంగడాలు, రసాయనిక ఎరువుల లభ్యత, సో నీటిపారుదల, గిడ్డంగి వసతులు మొదలైనటువంటి
ఉత్పత్తి కారకాల లభ్యత పంటల యొక్క తీరును ప్రభావితము చేస్తుంది. సో అలాగే ఇక్కడ ప్రభుత్వ విధానాలు. సో ప్రభుత్వ విధానాలు అంటే గవర్నమెంట్ కల్పించేటువంటి కండిషన్స్, పాలసీస్ అంటారు వీటిని. టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ పాలసీ మేకర్స్, గవర్నమెంట్ పాలసీ మేకింగ్. సో ఇక్కడ ప్రభుత్వ పాలనా విధానాలు కూడా పంటల యొక్క తీరును ప్రభావితం చేస్తుంది. సో ప్రభుత్వం అందించేటువంటి మద్దతు ధర 1, సబ్సిడీ విధానం 2, గిడ్డంగి సౌకర్యాలు 3, సో తక్కువ ధరకు ఉత్పాదకాలను అందించడము మొదలైనటువంటి అంశాలు పంటల యొక్క సేద్యాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఆర్థిక వ్యవస్థకు అవసరమైన సరైన పంటల తీరు తీసుకురావడానికి ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ వారు కొన్ని సూచనలు చేయడం జరిగింది. అలాగే పంటల తీరు మార్పుకు చర్యలు. ఏ ప్రాంతంలో ఏ పంట అనుకూలంగా ఉంటుందో పరిశీలించి దానికి అనుకూలంగా ఉన్నటువంటి పంటలను మాత్రమే పండిస్తే ప్రభుత్వంకి ఆదాయం వచ్చే విధంగా ఉంటుంది. సో రైతులకు కూడా, వ్యవసాయదారులకు కూడా అది లాభదాయకంగా ఉంటుంది, నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ జిల్లా కానీ మండల స్థాయిలో కానీ సో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి ఏఈఓస్ అంటారు. సో ప్రతి గ్రామంలో లేదా ప్రతి మండలంలో 3 ఏఈఓస్ ఉంటారు. ఒక్కొక్క ఏఈఓస్కి 6 నుంచి 8 గ్రామాలకు వాళ్ళు పర్యవేక్షణ చేసే బాధ్యతను అప్పగించడం జరుగుతుంది. సో వీరిని అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంటారు. సో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి సో ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా పంటలు పండించే విధంగా రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. సో రైతులకు సహాయపడే విధంగా వ్యవసాయ పరపతిని అందించడము, సో సబ్సిడీ ధరకే ఉత్పాదకాలను అందించడము, సో గిడ్డంగి సౌకర్యాలను కల్పించడము, సో రైతులకు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించడము. సో ఈ విధంగా రైతులను అక్షరాస్యులుగా మార్చి ఆర్థిక వ్యవస్థ అవసరాలను దానికి అనుగుణంగా ఉండాల్సినటువంటి పంటల తీరును పైన అవగాహన కల్పించాలి. సో ఇక్కడ రాష్ట్రంలో సేద్యమయ్యేటువంటి పంటల తీరు సో సంవత్సరాలుగా చూసినట్టయితే సో మనకు 2001 నుంచి 2002, సో 2013, 2014 దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 ఆర్థిక సంవత్సరాలను కనుక పరిశీలించినట్లయితే ఆహార పంటల మరియు ఆహారేతర పంటల విస్తీర్ణము మొత్తం ఏ విధంగా ఉందో ఈ పట్టికలో సూచించడం జరిగింది. సో అలాగే సో ఇంకోటి, తెలంగాణలో స్థూల సాగు భూమిలో వివిధ పంటల యొక్క విస్తీర్ణాన్ని కూడా మనకు ఈ 1982, 83 నుంచి 2011, 12 వరకు. అలాగే సో ఇక్కడ అంటే చూడండి, ఇది వేరుశెనగ, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, పొగాకు, అంటే ఇక్కడ మనకు వ్యవసాయ అంటే ఆహార పంటలు, ఆహారేతర పంటల యొక్క విస్తీర్ణాన్ని ఈ పట్టికలో ఇవ్వడము జరిగింది. సో ఇది మనకు తెలంగాణ ప్రాంతంలో పంటల యొక్క తీరుతెన్నులను, సో పంటల యొక్క తీరును, పంటల యొక్క అలాగే భూమి యొక్క వినియోగము, ఈ అంశాన్ని గురించి మనము ఈరోజు డిస్కస్ చేయడము జరిగినది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ద వీడియో క్లాస్.